ప్రధానితో సీఎం చంద్రబాబు ఎంపీల భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. భేటీకి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రధాని సీఎం భేటీ వివరాలేంటి? జిలాని కొద్దిసేపటి క్రితమే ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ఈ భేటీలో చంద్రబాబు ప్రధానమంత్రిని కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన ఆయన దాదాపు 25 నిమిషాల పాటు చర్చించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో గత వారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అరుణ్ జైట్లీ ఇచ్చినటువంటి సమాధానము ప్రకటన పైన ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర విభజన పూర్తయి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చేసిన దానికంటే జరుగుతూ వస్తున్నటువంటి అన్యాయం ఎక్కువగా ఉంది. తీసుకుంటానటువంటి నిర్ణయాలు ప్రత్యేక హోదా కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక సహాయం చేసే విషయంలో కావచ్చు, వీటితో పాటుగానే ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధాని వద్ద ప్రస్తావించడం జరిగింది. 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అన్ని అంశాలపైన కూడా ఒక రకంగా సూచాయగా కూలంకషంగా ఆయన వివరించినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగానే ఇరువురి మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చినట్లుగా ఈ తర్వాత సీఎం స్వయంగా వివరించడం జరిగింది. ప్రధానంగా 14వ ఆర్థిక సంఘం ఏదైతే సాకుగా చూపుతున్నారో 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదాకు సంబంధం లేదని, ఇది కేబినెట్ ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయం అని, దీనిలో అభ్యంతరం పెట్టడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని కూడా స్పష్టంగా చెప్పినట్లుగా ఆయన వివరించడం జరిగింది. దాంతో పాటుగానే 14వ ఆర్థిక సంఘం పేరుతోటి ఇస్తున్నటువంటి నిధుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రతి దానికి పొంతన పెట్టడానికి మంచిది కాదని, దీనివల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్లుగా వివరించడం జరిగింది. ఇప్పటికీ వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి ఇచ్చినటువంటి సంస్థల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సహకారం విషయంలో కావచ్చు, లేదు లోటు బడ్జెట్ రెవెన్యూ లోటు పూడ్చే విషయంలో కావచ్చు, ఇస్తూ వస్తున్నటువంటి అన్ని అంశాలను పాయింట్ వైజ్ గా వివరించినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన ప్రధాని కూడా చాలా సానుకూలంగా స్పందించారని, అయితే అనవసరంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలం వృధా చేయడం కారణంగా ప్రతిపక్షాలకు విమర్శలకు తావిచ్చినట్లుగా వస్తుందనే విషయాన్ని కూడా చంద్రబాబు ప్రధానికి వివరించినట్లుగా తెలిసింది. అనంతరం ప్రధాని ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అనంతరం వెంటనే వాస్తవానికి 12:30 గంటలకు ఎంపీలు ప్రధానిని కలవాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబుతో భేటీ అనంతరం భేటీ అయిన వెంటనే ఎంపీలను కూడా ప్రధాని పిలిపించుకున్నారు. ఎంపీలు ఒక 4 ఒక లేఖను, అదే ఒక మెమోరాండాన్ని ప్రధానికి అందించడం జరిగింది. మిగతా ఏది రాష్ట్ర ప్రజలు శాంతించరని, రాష్ట్ర ప్రజలు శాంతించాలి అంటే రాష్ట్రానికి రాయితీలు, ఆర్థిక సహకారము, రెవెన్యూ లోటు ఇవన్నీ చేస్తూ ఉండటంతో పాటుగా ప్రత్యేక హోదా ఇట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతించే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నాటుకుపోయి ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పిన విషయాలన్నిటికీ బలం చేకూరే విధంగా ముఖ్యమంత్రి చెప్పిన అన్ని విషయాలకు తోడుగానే ఈయన ఎంపీలంతా కూడా ప్రధానికి స్పష్టం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని నివేదిక కూడా అందించినట్లుగా ఎంపీలు పేర్కొన్నారు. సో వాస్తవం మొత్తం మీద చూస్తే ఈ పరిణామాలు జరిగేదానికంటే ముందుగా, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఎంపీలు భేటీ కంటే ముందు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానితో భేటీ అవడం జరిగింది. చంద్రబాబు మధ్య కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ కూడా జరిగినట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. వెంకయ్యనాయుడు మీటింగ్ లో కూడా వెంకయ్యనాయుడు ప్రధానిని కలిసిన సందర్భంగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా వెంకయ్యనాయుడు కోరినట్లుగా సమాచారం ఉంది. సో మొత్తం మీద చూస్తే ప్రధాని దగ్గర ఈ రోజు జరిగినటువంటి ఈ 3 సమావేశాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన చాలా సవివరంగా జరిగినట్లుగా, అందరూ సవివరంగా వివరించినట్లుగా తెలుస్తా ఉంది. త్వరలోనే అవకాశం ఉన్నంత త్వరలో, ఇప్పటికే ఆలస్యం అవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వస్తుండటంతో ఇకపై అది జరగకుండా అవకాశం ఉన్నంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మేము సంసిద్ధులవుతాము. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకొని దీన్ని అమల్లోకి వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తాము. దీనిపై సహచరులతో కూడా, మిగిలిన మంత్రివర్గ సహచరులతో కూడా, ముఖ్యమైనటువంటి మంత్రివర్గ సహచరులతో కూడా భేటీ అయ్యి దీనిపైన త్వరగా నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రధాని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. జిలాని ధన్యవాదాలు అరుణ్.